Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. మేము నీకు సహాయం చేస్తాము. మేము నీకు సహాయం చేస్తాము అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో we will help you. We will help you. మేము నీకు సహాయం చేస్తాము అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎందుకు ఆట పట్టిస్తున్నారు. నన్ను ఎందుకు ఆట పట్టిస్తున్నారు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో వై ఆర్ యూ టీజింగ్ మీ. వై ఆర్ యూ టీజింగ్ మీ. నన్ను ఎందుకు ఆట పట్టిస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు అని చెప్పినప్పుడు దే ఆర్ టీజింగ్ మీ. దే ఆర్ టీజింగ్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు కోపం తెప్పించకు. నాకు కోపం తెప్పించకండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ. నాకు కోపం తెప్పించకు. నెక్స్ట్ వన్ ఈజ్ నా కళ్ళు నన్ను మోసం చేయవు. నా కళ్ళు నన్ను మోసం చేయవు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మై ఐస్ డు నాట్ డిసీవ్ మీ. మై ఐస్ డు నాట్ డిసీవ్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన మాట మీద నిలబడ్డాడు. అతను తన మాట మీద నిలబడ్డాడు అని చెప్పినప్పుడు హీ స్టూడ్ బై హిజ్ వర్డ్స్. హీ స్టూడ్ బై హిజ్ వర్డ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనిని ఎలా చేయాలో మీకు చూపిస్తాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో లెట్ మీ షో యూ హౌ టు డూ ఇట్. లెట్ మీ షో యూ హౌ టు డూ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను మాట్లాడమని బలవంతం చేయకు. నన్ను మాట్లాడమని బలవంతం చేయకు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో డోంట్ కంపెల్ మీ టు స్పీక్. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. కంపెల్ అంటే బలవంతం చేయడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ ఇంటిని కనుక్కోలేకపోయాను. నేను మీ ఇంటిని గుర్తించుకోలేకపోయాను అని చెప్పినప్పుడు ఐ కాంట్ ఫైండ్ యువర్ హోమ్. ఐ కాంట్ ఫైండ్ యువర్ హోమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఊపిరి ఆడటం లేదు. నాకు ఊపిరి ఆడటం లేదు అని చెప్పినప్పుడు ఐ ఆమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్రీత్. ఐ ఆమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్రీత్. నాకు ఊపిరాడటం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి. నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి అని చెప్పినప్పుడు వై షుడ్ ఐ డూ వాట్ యు సే. వై షుడ్ ఐ డూ వాట్ యు సే. నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి. ఏమైంది నీకు. ఏమైంది నీకు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ టు యూ. వాట్ హ్యాపెన్ టు యూ. ఏమైంది నీకు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడికి వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యు గో. వేర్ డిడ్ యు గో. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి ఇవ్వు. అతనికి ఇవ్వు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గివ్ హిమ్. గివ్ హిమ్. నేను కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. నేను కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి ఏ కంప్యూటర్ ఇంజనీర్. ఐ వాంట్ టు బి ఏ కంప్యూటర్ ఇంజనీర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను స్వయంగా పెయింట్ చేయడానికి ఇష్టపడతాడు. అతను స్వయంగా పెయింట్ వేయడానికి ఇష్టపడతాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ లైక్స్ టు పెయింట్ బై హిమ్సెల్ఫ్. హీ లైక్స్ టు పెయింట్ బై హిమ్సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతని కంటే వేగంగా పరిగెత్తగలను. నేను అతని కంటే వేగంగా పరిగెత్తగలను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ రన్ ఫాస్టర్ దెన్ హిమ్. ఐ కెన్ రన్ ఫాస్టర్ దెన్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ విశ్వం గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. విశ్వం గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ షూర్ అబౌట్ ద యూనివర్స్. ఐ ఆమ్ నాట్ షూర్ అబౌట్ ద యూనివర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్
నేను నిన్న నా గడియారాన్ని పోగొట్టుకున్నాను. నేను నిన్న నా వాచ్‌ని పోగొట్టుకున్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ లాస్ట్ మై వాచ్ యెస్టర్‌డే. ఐ లాస్ట్ మై వాచ్ యెస్టర్‌డే. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నీ తలుపు తట్టింది నేను కాదు. నీ డోర్‌ని తట్టింది నేను కాదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ పార్టీకి అంతా సిద్ధమయింది. పార్టీకి అంతా సిద్ధమయింది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఎవ్రీథింగ్ వాస్ రెడీ ఫర్ ద పార్టీ. ఎవ్రీథింగ్ వాస్ రెడీ ఫర్ ద పార్టీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము పాఠశాల తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళాము. మేము స్కూల్ అయిపోయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళాము అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వి వెంట్ ఫిషింగ్ ఆఫ్టర్ స్కూల్. వి వెంట్ ఫిషింగ్ ఆఫ్టర్ స్కూల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా సోమరితనం. మీరు చాలా సోమరిపోతుగా ఉన్నారు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ ఆర్ వెరీ లేజీ. యూ ఆర్ వెరీ లేజీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు. మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ డోంట్ టీచ్ యువర్ క్యాట్ ట్రిక్స్. యూ డోంట్ టీచ్ యువర్ క్యాట్ ట్రిక్స్. మీరు మీ పిల్లికి ట్రిక్స్ నేర్పించరు అని చెప్తుంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేనే కాఫీ తీసుకుంటాను. స్వయంగా నేనే వచ్చి కాఫీ తీసుకుంటాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ విల్ గెట్ మైసెల్ఫ్ ఏ కాఫీ. ఐ విల్ గెట్ మైసెల్ఫ్ ఏ కాఫీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను దానిని మీ నుండి తీసుకోను. నేను ఆ వస్తువుని మీ నుండి తీసుకోను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ అతను ప్రతిరోజు జిమ్‌కి వెళ్ళడు. అతను ప్రతిరోజు జిమ్‌కి వెళ్ళడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హి డస్ నాట్ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. హి డస్ నాట్ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ అతను నా బెస్ట్ ఫ్రెండ్. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను స్వయంగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎవరి సహాయం లేకుండా అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై మైసెల్ఫ్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై మైసెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ రవి నిజం చెప్పడం లేదు. రవి నిజం చెప్పడం లేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో రవి ఈజంట్ టెల్లింగ్ ద ట్రూత్. రవి ఈజంట్ టెల్లింగ్ ద ట్రూత్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వారు అతనిని చంపిరి. వారు అతన్ని చంపారు అంటుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో దే కిల్డ్ హిమ్. దే కిల్డ్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇంజినీర్ కాదు. మీరు ఇంజినీర్ కాదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వి ఆర్ నాట్ యాన్ ఇంజినీర్. వి ఆర్ నాట్ యాన్ ఇంజినీర్. మీరు ఇంజినీర్ కాదు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు నాతో రారు. మీరు నాతో రారు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ విల్ నాట్ కమ్ విత్ మీ. యూ విల్ నాట్ కమ్ విత్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు నిజంగా ఎవరైనా కావాలి. నాకు సహాయంగా ఎవరైనా కావాలి నిజంగా అని అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ రియల్లీ నీడ్ సమ్‌వన్. ఐ రియల్లీ నీడ్ సమ్‌వన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఇది మాకు ముప్పుగా ఉంది. ఇది మాకు ఏదైనా ప్రాబ్లమ్ తెచ్చిపెట్టేలా ఉంది అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో దిస్ వాస్ ఏ థ్రెట్ టు అస్. దిస్ వాస్ ఏ థ్రెట్ టు అస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను లండన్ వెళ్ళాలని మా నాన్నకు చెప్పాను. నేను లండన్ వెళ్ళాలని మా నాన్నగారికి చెప్పాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో
I told my father that I wanted to go to London. I told my father that I wanted to go to London. Okay, next one is నేను ఈరోజు త్వరగా ఇంటికి రాలేను. నేను ఈరోజు త్వరగా ఇంటికి రాలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ హోమ్ ఎర్లీ టుడే. ఐ కాంట్ కమ్ హోమ్ ఎర్లీ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బ్రెజిల్ ఐరోపాలోని ఒక దేశం కాదు. బ్రెజిల్ అనేది ఐరోపాలోని ఒక దేశం కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బ్రెజిల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ ఇన్ యూరప్. బ్రెజిల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ ఇన్ యూరప్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె స్వయంగా చదవడం నేర్చుకుంది. ఆమె తనకు తానే చదవడం నేర్చుకుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ లెర్న్ టు రీడ్ బై హర్ సెల్ఫ్. షీ లెర్న్ టు రీడ్ బై హర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇవి మీకోసం. ఈ పళ్ళు, ఈ ఫ్రూట్స్ మీకోసం అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో దీస్ ఆర్ ఫర్ యూ. దీస్ ఆర్ ఫర్ యూ. ఓకే, ఇవి మీకోసం. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేను ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నాను, ఏ పనైనా చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు వెళ్ళి అతని నుండి దాన్ని తీసుకోవాలి. మీరు వెళ్ళి అతని నుండి ఆ వస్తువుని తీసుకోవాలి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ గో టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. యూ షుడ్ గో, మీరు వెళ్ళి టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్, అతని నుండి తీసుకొని రండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు యుఎస్ఏలో ఇంగ్లీష్ మాట్లాడతారు. వారు యుఎస్ఏలో ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యుఎస్ఏ. సింపుల్, దే స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె మీకోసం ఉడికించాలి. ఆమె మీకోసం ఎగ్స్ని ఉడికించాలి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ కుక్ ఫర్ యూ. షీ కుక్ ఫర్ యూ ఆర్ షీ బాయిల్డ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మేము ఆమె కారును అరువుగా తీసుకున్నాము. మేము ఆమె కారును అద్దెకి తీసుకున్నాము అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో we borrowed her car. we borrowed her car. borrowed అంటే అద్దెకి తీసుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను విఫలం కాలేదు. నేను విఫలం కాలేదు, ఓడిపోలేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్. ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను దానిని మీ నుండి తీసుకుంటాను. నేను ఆ వస్తువుని మీ నుండి తీసుకుంటాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. నేను దాన్ని మీ నుండి తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె మెకానికల్ ఇంజనీర్. ఆమె మెకానికల్ ఇంజనీర్ అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. షీ ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. ఓకే, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.